హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాహిన్ వరల్డ్. మనం ఎప్పుడు కానీ చికెన్ లాలీపాప్ని మోస్ట్లీ రెస్టారెంట్లో అండ్ హోటల్స్లోనే తినుంటాం. ఇంట్లో కూడా ఫాస్ట్గా ఒక 15 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. నేను చేసే ప్రాసెస్లో చేయండి, టేస్టీగా అండ్ క్రిస్పీగా అయితే ఉంటుంది. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ లాలీపాప్స్ని అయితే తీసుకున్నాను. అరౌండ్ 8 లాలీపాప్స్ అయితే వచ్చాయి. ఈ లాలీపాప్స్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకోండి. ఈ లాలీపాప్స్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 ఫుల్ టేబుల్ స్పూన్ పెరుగు అయితే తీసుకోండి. పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది ఈ లాలీపాప్స్కు. 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ రైస్ ఫ్లోర్, 1 ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఈ హాఫ్ కేజీ లాలీపాప్స్కి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ శనగపిండి, రుచికి తగినంత సాల్ట్. ఇక్కడ నేను లైట్గా ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్. అండ్ ఫ్లేవర్ కోసం కొద్దిగా దాల్చిన చెక్క అండ్ లవంగం పౌడర్. ఈ మసాలాస్ అన్నీ ముక్కలకి పట్టించేంత వరకు బాగా మిక్స్ చేయండి. ఈ మసాలాస్ అన్నీ ముక్కలకి పట్టించేటప్పుడు ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే మనం పెరుగు వేసాం కాబట్టి అందులో ఉన్న తడిదనమే సరిపోతుంది. 2 రెమ్మలు సన్నగా తరిగిన కరివేపాకు అండ్ కొద్దిగా పుల్లదనం కోసం నిమ్మకాయ రసం అయితే కొద్దిగా పిండుకున్నాను. బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏదైతే మసాలాస్ మనము మ్యారినేట్ చేసామో అది ముక్కలకి బాగా అబ్జార్బ్ అవుతుంది. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ లాలీపాప్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేస్తున్న సమయంలో మీడియంలో పెట్టుకోండి. ఈ ముక్క పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఈ లాలీపాప్ పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వడానికి మినిమం 3 to 4 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఒకవేళ హైలో పెట్టి ఫ్రై చేసుకున్నట్టయితే పైన రెడ్డిష్గా అవుతుంది, లోపల అయితే పచ్చిగా ఉంటుంది. ఒక 1 మినిట్ ఈ పీసెస్ ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్క టర్న్ అయితే చేసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా నేను చూపించిన విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. 2 వైపులా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన లాలీపాప్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో అయితే వేసుకోండి. ఎక్స్ట్రాగా ఆయిల్ ఉన్నా కానీ ఆ టిష్యూ పేపర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇలా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ లాలీపాప్స్ పర్ఫెక్ట్గా ఫ్రై, పైన క్రిస్పీగా అండ్ లోపల జ్యూసీగా ఉంటుంది. ఇలా లాలీపాప్స్ ఫ్రై చేసి పెడితే పెద్దలు అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ షాహిన్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.